రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కోవూరు మండలం పంగిడి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిలయన్స్ కంపెనీకి సంబంధించిన కెమికల్ గ్యాస్ ట్యాంకులో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా పొగమయమయ్యాయి. అంతేకాదు దాని ద్వారా వచ్చే దుర్వాసనకు కొంతమంది అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ ప్రతినిధులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అలా కాదండి, కాదు మీ పేరేం పేరు మీరు మేడకొస్తున్నారండి, మాట్లాడుతున్నారు వచ్చి అడుగుతుంటాను. మేదకొస్తున్నాడండి, మేదకొస్తున్నాడు. ఏం పేరు ఆయన? ఏంటి మేదకొస్తున్నాడండి? ఆయన మేదకొస్తున్నాడండి. రైట్ ఇక ఈ విజువల్స్ చూస్తున్నాం బులెటిన్ లో. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పంగిడి సమీపంలో రిలయన్స్ కంపెనీకి చెందిన పేలుడు సంభవించింది. దీంట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ పొగమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తూర్పు గోదావరి జిల్లా నుండి కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దాన్ని ఎలా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు? దీనివల్ల కొంతమంది అస్వస్థతకు కూడా గురైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? జమీమా, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి లో ఒక బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం రిలయన్స్ సంస్థ నిర్వహిస్తుంది. బయోగ్యాస్ ప్లాంట్ ఇది. అయితే ఇక్కడ ఒక 5-6 పెద్ద ట్యాంకులు బయోగ్యాస్ ఉత్పత్తి కోసం నిర్మించిన పరిస్థితి ఉంది. అయితే ఒక ట్యాంక్ నుంచి ఉదయం ఒక పేలుడు సంబంధించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు చెలరేయడంతో భారీగా కూడా పొగ కూడా ఎగపాకిన పరిస్థితి ఉంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కొంచెం అస్వస్థకు గురైన పరిస్థితి కూడా ఉంది. మొత్తం అంతా పొగమయం కావడంతో కొంచెం ఆందోళన కూడా గురయ్యారు. అయితే ఇప్పుడు అగ్నిమాపక చక్రాలు చేరుకుని మొత్తం అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొంత పొగ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మంటలు ఎగబడకుండా కంట్రోల్ చేశారు. అయితే సమీపంలోనే ఏదైతే బయోగ్యాస్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఇక్కడ నిల్వ చేసిన పరిస్థితి ఉంది. గడ్డి ఇవి కూడా ఉన్నాయి 2 ఎకరాల పరిధిలో. అదేమన్నా అంటుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని నుంచి ఈ ప్రమాదం నుంచి ఒక దుర్వాసన కూడా వెలువడుతుంది. దాంతో అలాగే ఈ పొగతోటి కూడా కొంత అస్వస్థకు గురైన పరిస్థితి కూడా ఇక్కడ స్థానికుల్లో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందేమో, మొత్తం అంతా కూడా అదుపులోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే సంఘటన ప్రదేశంలో ఏదైతే ఫ్యాక్టరీ ప్రతినిధులు ఉన్నారో వారికి గ్రామస్తులకు కూడా కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు చుట్టుపక్కల 2-3 గ్రామాలకు చెందిన ఈ ప్రజలందరూ ఇక్కడ చేరుకుని ఇక్కడ తమకి రక్షణ ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారితో అధికారులు కూడా ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ప్లాంట్. ఈ ప్లాంట్ లో ఈ ఎండ చాలా విపరీతమైన ఎండలు గత 4 రోజులుగా కాయడంతో పాటు దీనికి కారణం ఏంటుందని కూడా ఒక భావన వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన దీన్ని ప్రమాదం గురించి తెలియలేదు. అయితే అగ్నిమాపక చక్రాలు మాత్రం మంటలు మొత్తం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి. మాట్లాడదాం. ఏంటి మాట్లాడేది? ఏంటి మాట్లాడేది?